మీ పేరు? నా పేరు సురేష్. ఏం చేస్తూ ఉంటారు? మేము ఇక్కడ మార్కెట్లో పని చేస్తాం. పని చేస్తూ ఉంటారు. ఏంటి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు బతకలేకపోతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎవరు వచ్చినా ఎవరు ఏది చేయలేదు. ఇల్లులకు కూడా పెట్టాము, ఇల్లులు కూడా రాలేదు. మరి ఏదైనా ప్రభుత్వం ఏదైనా చేస్తామని ముందుకు వస్తే మాకు ఇల్లులు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తారా లేదా? మేము ఇప్పుడు కూడా దీంట్లోనే ఉన్నాం. మేము కట్టేది 4,500. ఇంకా ఇది మెయింటైన్ డబ్బులతో మొత్తం ఏదైనా 4,600. అంటే ఆయన ఉండగా చాలా మందికి ఇల్లు ఇచ్చాడంట, స్థలాలు ఇచ్చాడంట కదా, మరి మీకు ఎందుకు రాలేదు ఆ టైంలో? రాలేదంటే ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లేనివాడికి ఎక్కడ వచ్చినాయి? ఒక్కొక్కడికి 3 ఇల్లులు 4 ఇల్లులు వచ్చినాయి. మరి అప్లికేషన్ పెట్టుకోలేదు అప్పుడు? అప్లికేషన్ పెట్టమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తిప్పుతున్నారు. ఏం పని అవ్వట్లేదు. మరి ఆ టైంలో నువ్వు హ్యాపీగా ఉన్నావంటగా, నీలాంటి వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఉన్నారని చెప్తున్నాడుగా. ఎవరు మాలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మాకు ఈ పని చేసుకుంటేనే కదా గడిచేది. పని చేయకపోతే ఎక్కడ గడుస్తుంది? 24 గంటలు డ్యూటీ చేసి మీ ఇంటికి వెళ్ళి అద్దెలు కట్టుకోకపోతే ఎవడిస్తారు? అద్దెంట్లోనే ఉన్నాం ఇప్పుడు కూడా మేము. మరి అప్పట్లో పనులు చేసుకోవడానికి నీకు అవకాశం ఉందా? ఆ గవర్నమెంట్లో పనులు చేసుకోవడానికి అప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు పని ఎక్కడ ఉంది? కానీ ఆయన చెప్పుకున్నాడుగా, నా టైంలో బాగుంది, ఈ టైంలో అసలు ఏం బాగలేదు, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు వచ్చినాక కొద్దిగా మారిని, కాకపోతే టైం పడుతుంది అన్నాడు. మొన్న కూడా వచ్చారు, అడిగాము. అడిగితే బాబు టైం పడుతుంది, ఆధార్ కార్డులు అన్నీ తీసుకున్నాం, అన్నీ టైం పడతాయి, కొద్దిగా లేట్ అవుతాయి, వస్తాయని చెప్పారు. జరిగే సిచ్యువేషన్ అది. మరి గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ బాగుంది అంటావా? ఈ గవర్నమెంట్ బాగుంది, ఆ గవర్నమెంట్ ఎందుకనే మరి ఆ గవర్నమెంట్ అంత బాగుందని ఆయన చెప్తున్నాడు కదా, మరి నిజంతా దాంట్లో? లేదన్నా, అందరైనా ఒకటే. కాకపోతే ఒక్క తేడా కొట్టిన కంటే వదిలేసాం. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా లేనోడు, కుటుంబం లేనోడికి 2 పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం మేము. అద్దెలు కట్టుకుంటా ఎవడిస్తున్నాడు? ఇల్లు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి పథకాలు ఇస్తున్నారని చెప్తుంది గవర్నమెంట్. వాళ్ళు మరి పథకాలు ఏమి ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు. నిజంగా ఏ పథకాలు మీకు రావట్లేదు? పిల్లలకి వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది. ఎంతమందికి వచ్చినాయి? అమ్మఒడికి ఒకడికి వచ్చింది, చిన్నోడికి రాలే. చిన్నోడు ఇంకా కొద్దిగా అంగడబడికి వెళ్తున్నాడు. పెద్దోడికి వచ్చింది. ఇద్దరే నాకు మగ పిల్లలు. అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయికి వస్తుంది, చిన్న అబ్బాయికి ఏం లేదు. మరి ఇప్పుడు మీ పిల్లలు వెళ్తారు కదా, అంగన్వాడికి వెళ్తారు కదా? అంగన్వాడికి వెళ్తున్నారు, డైలీ వెళ్తారు. మరి అక్కడ ఫుడ్ అది ఎట్లా ఉంటుంది? మరి పిల్లలు ఫుడ్ గిడ్డు అన్ని బాగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉండేది? గతంలో ఈ చంద్రబాబు వచ్చేటప్పుడు, ఈ జగన్ వచ్చేటప్పుడు కొద్దిగా తేడా వచ్చింది. ఫుడ్ హాస్పిటల్లో డబ్బులు అయ్యి ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైతే ఫుడ్ అయ్యి గిడ్డు అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు మీ భార్య ఏం చదువుకుంది? మా భార్య 9th వెళ్ళింది, 10th వెళ్ళేటప్పుడు 9th చదివింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయుష్ కూడా చెప్తా, మా ఆవిడకి పోలు కాలు పింఛని పెడదామని తిరిగాను. పింఛని పని కూడా అవ్వలేదు, ఎక్కడ సర్టిఫికేట్ కూడా పుట్టలేదు. అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు పుట్టలేదు. ఏం తేడా వచ్చిందో ఎవరికి తెలుస్తుంది? ఎవరో పట్టించుకుంటా. అంటే మరి గవర్నమెంట్ అయినా పెట్టుకోమంటుంది, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఇస్తామని చెప్తుంది అంటుంది. మీరు ఎందుకు పెట్టుకోలేకపోయారు? మేము కళ్యాణ మండపంలో ఇది ఏంటి దాని పేరు ఏదో ఉంటుంది కదా, సాధారణ సర్టిఫికేట్లు, దానికోసం అడిగాము. అడిగితే వాళ్ళు అన్నారు టైం పడతాయి బాబు, అవి వదలలేదు. ఇప్పుడు ఇల్లుకి పెట్టే ఇల్లుకి ఏయో సర్టిఫికేట్లు వచ్చినాయి, అవి చేసుకోండి బాబు అన్నారు. చేసాము, ఇంకా టైం పడుతుంది అంటున్నారు. ఎంతగానో తిరగము లేని వాళ్ళం. సాధారణ సర్టిఫికేట్ తెచ్చుకున్నారా? మెడికల్ కాలేజీకి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి తెచ్చుకున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇవ్వాల. ఎందుకని ఇవ్వలేదు? వెళ్ళకన్నా పోలికాలు ఇవ్వలేదు. ఆడ డబ్బులు కడితే ఇస్తానన్నాడు. మా దగ్గర ఈ ఇంటి అద్దెలు వాటికి కడతానికే ఇలా ఉండట్లేదు. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే మాట చెప్తున్నావు అన్న, ఎవరైనా రానే మాకు ఏదైనా న్యాయం చేస్తే ఏ గవర్నమెంట్ అయినా ఉంటుంది, లేకపోతే లేదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాకా అసెంబ్లీకి రాలేదు. ఆయన నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా అన్నాడు. ప్రజల పక్షం నేను పోరాడుతున్నా అన్నాడు. నిజంగా ఆయన జనంలో తిరుగుతాడా? గతానికి ఇప్పుడు తేడా కనపడుతుందా నీకు? ఆయనలో
తేడా కనపడదు. మొన్న ఇక్కడ బళ్ళు ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు బళ్ళు ఎరగదింగారు, మార్కెట్లో గోడ ఎరగదింగారు, పట్టించుకున్న నాది లేడు. మార్కెట్ని పట్టించుకున్న నాది లేడు, ఇవన్నీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ గవర్నమెంట్ ఎలా ఉందంట ఓవరాల్ గా? గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం తేడా కనిపిస్తుందంట? రెండు ఒకటేనన్నా, ఏది తేడా లేదు, రెండు ఒకటే. కాకపోతే ఉన్నవాడికి ఇస్తున్నారు, లేనివాడికి లేదు. అంటే మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు దాచుకో అన్నట్టుగా దోచుకుంటారంటగా. దోసుకున్నాడో చేసాడో అవన్నీ మనకు తెలియదు, అర్థమైందా? కాకపోతే ఒకటే, లేనోడికి ఇల్లు ఇమ్మంటున్నాం, మేము అడుగుతున్నాం అంతవరకే. మరి గవర్నమెంట్ 3 లక్షల గృహాలు ఇస్తాము రేపు ఉగాదికి అని చెప్పి అంటది, వస్తాయి అంటావా? ఏం వస్తాయో సత్తాయో ఎవరికి తెలుసు, వస్తాయో సత్తాయో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఉగాదికి ఇస్తానన్నాడు, ఇస్తాడో చస్తాడో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. మరి గతానికి ఇప్పుడు ఏం తేడా కనిపించింది? ఏ గవర్నమెంట్ బాగుందంటావు? ఏదైనా ఒకటేనన్నా, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి మాకు సంబంధం లేదు. కాకపోతే ఒకటే అడుగుతున్నాం మేము, లేనివాడికి ఇల్లు ఇమ్మాను, ఉన్నవాడికి 2 ఇల్లు 3 ఇల్లు ఇచ్చి అద్దెలకు ఉన్న వాళ్ళం అద్దెలకు అలాగే చస్తున్నాము.